అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు మృతి చెందారు. కొందరు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కారులో వెళ్తుండగా ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి, మనవడు హర్వీన్, కూతురు అత్త సునీత చనిపోగా అల్లుడు రోహిత్ రెడ్డి, చిన్న కుమారుడికి గాయాలయ్యాయి. దీంతో షాద్నగర్ నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాలుగు గంటలకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అంతకుముందు గంట ముందే యాక్సిడెంట్ అయిందంట. పెద్ద కొడుకు నా బిడ్డ పెద్ద కొడుకు అరవింద్ 6 సంవత్సరాలు ఉంటాడు. నా అల్లుని తల్లి సునీత 56 సంవత్సరాలు ఉంటుంది. నా కూతురు 35 ఏళ్ళు ఉంటుంది. ముగ్గురు స్పాట్లో పోయినరు. ఎవరో రాంగ్ వచ్చి కుట్టిందనంగా విన్నా. ఇక పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. స్పాట్లో డెడ్ అని చెప్పి చెప్పిండ్రు. నా అల్లుడు నా చిన్న మనమడు 8 ఏళ్ళ పిల్లగాడు బతికిండు, 8 నెలల పిల్లగాడు బతికిండు. మాకు ఘోరంగా ఇది మేము అసలు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మా కుటుంబం నాకు 2 కూతురులే. పేద కూతురు కూడా అమెరికాలోనే ఉంటుంది. అప్పటిదాకా వాళ్ళు కలుసుకునే ఉన్నారంట. ఎడుకో పోయినరు, సెలవు అని చెప్పి ఎక్కువ పోయినరు. చచ్చిపోయిన చిన్నగా ఈ పిల్లగాడు కూడా అరవింద్ కూడా వాళ్ళ పెద్ద వాళ్ళ దాంట్లో బండిలో ఉండనంట. బండ్లకెళ్ళి దింపుకొని దీంట్లో దింపుకోరు, వీళ్ళు దిక్కుకోవాలి వాళ్ళు దిక్కుకోవాలి. తిప్పుకున్నాక 15 నిమిషాలకే యాక్సిడెంట్ అయిందంట. పిల్లగాడు అందులో ఉన్న బతికేటోడు వాడు కూడా. ఏం చేస్తాం మా కర్మ. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చే పరిస్థితి కూడా లేదంటారు. ఇన్ఫర్మేషన్ పూర్తిగా లేదు కానీ ఇక్కడ డ్యామేజ్ ఎక్కువైంది తేమంటారు. మేమే పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, టికెట్లకు ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఫోన్ వచ్చింది. మా వియంకుడు అన్నయ్య ఫోన్ చేసి యాక్సిడెంట్ అయింది, ఘోరం జరిగింది చెల్లెమ్మ చెప్పిండు. అప్పుడు తెలిసి వాటిలోనే చెప్పిండు.